రామాయణము లేకపోతే ఇతర పౌరాణిక గాథలు బాలీవుడ్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు అనగానే ఒక టెన్షన్ మొదలవటం జరుగుతోంది. అంటే రాముడిగా ఆ పాత్రలోకి పూర్తిగా ఈయన పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపించలేదు జనాలకి. రణబీర్ కపూర్ క్యారెక్టర్ కూడా ఆయన రాముడిగా జీవిస్తున్నాడు అనే దానికంటే కూడా రాముడు గెటప్ వేసాడు అనే డౌట్ వచ్చేలాగా ఉంది ఆ క్యారెక్టర్. ఆయన కనిపించిన తీరు అది జస్ట్ ఆయన పరిచయంగా మాత్రమే ఉంది తప్ప భక్తిభావం పెంపొందింపజేసే పద్ధతిలో అయితే ఆయన గెటప్ కనిపించాల. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రామాయణం నుండి రాముడు గ్లిమ్స్ ఎలా ఉన్నాయి, రాముడి లుక్స్ ఎలా ఉన్నాయి, వన్స్ ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రాజమౌళిలో టెన్షన్ పెరిగిందా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రామాయణం నుండి రాముడి గ్లిమ్స్ ఎలా ఉన్నాయి, ఈ చూసిన తర్వాత రాజమౌళిలో టెన్షన్ ఏమన్నా పెరిగిందా? అంటే హనుమత్ జయంతి సందర్భంగా రామదర్శనం చేయించారు నితీష్ తివారీ గారు. అయితే మనకి బాలీవుడ్ నుంచి రామాయణం సినిమా వస్తోంది అనగానే ఒక టెన్షన్ మొదలైంది అందరికీ. టెన్షన్ ఏంటి, ఇంతకు ముందు ఒక అనుభవం ఉంది. ఓం రౌత్ అనేటువంటి డైరెక్టర్ గారు ప్రభాస్ని పెట్టి ఆదిపురుష్ అనేటువంటి ఒక విచిత్ర రామాయణం తీశాడు. తీసి ఆయన ఏం చెప్పాడంటే, ఈ జనరేషన్ యూత్ ఏ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు కామిక్స్లో ఉన్నారు లేకపోతే వీడియో గేమ్స్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళ బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే పద్ధతిలో నేను రామాయణాన్ని చెప్పదలుచుకుని ఆ విధంగా షూట్ చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. చెప్పి ఆయన తెర మీదకి తీసుకొచ్చినటువంటి రామాయణం చూసి ప్రపంచం అవాక్కయి కంగారు పడి తిరస్కరించినటువంటి పరిస్థితి ఒకటి చూసాం మనం. ఆ సినిమా దారుణమైనటువంటి పరాభవాన్ని పరాజయాన్ని పొందింది. అప్పటి నుంచి రామాయణము లేకపోతే ఇతర పౌరాణిక గాథలు బాలీవుడ్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు అనగానే ఒక టెన్షన్ మొదలవటం జరుగుతోంది ప్రపంచంలో. అలాంటి టెన్షనే ఇప్పుడు ఈ నితీష్ తివారీ తీస్తున్నటువంటి రామాయణం విషయంలో కూడా ప్రపంచానికి భయం ఆందోళన ఉంది. అయితే నిన్న రిలీజ్ అయినటువంటి రాముడి గ్లిమ్స్ నిజానికి హనుమత్ జయంతి సందర్భంగా రామాంజనేయుల మధ్య సంవాదము లేకపోతే మరొకటో వాళ్ళ గెటప్పులు రివీల్ చేసి ఉంటే బాగానే ఉండేది. కానీ వాళ్ళు కేవలం రాముడిని మాత్రమే పట్టుకున్నారు. రాముడి గ్లిమ్స్ 2-3 లాంగ్ షాట్లు అవి పెట్టి ఆర్గనైజ్ చేసి గ్లిమ్స్ అని వదిలేరు. ఇది ప్రధానంగా ఆదిపురుష్ ఇచ్చినటువంటి ఝలక్ లాంటిది ఇందులో ఉండకపోవచ్చు అనేటువంటి ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చింది. అంటే క్వశ్చన్ ఏంటిదంటే సార్, రామాయణం మీద రాముడి మీద చాలా మూవీస్ వచ్చాయి, ఈ మూవీ జనాలు చూస్తారా సార్? అంటే రామాయణం మీద వందలాది సినిమాలు వచ్చిన మాట వాస్తవమే. సోషలైజ్ చేసి కూడా రామాయణం తీశారు, జనం చూశారు. అంటే ఇదే సందర్భానికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు కల్పవృక్షం రాసినప్పుడు, అయ్యా మీరు మళ్ళీ రామాయణం రాస్తున్నారు అని ఎవరో అంటే ఆయన చెప్పాడు సమాధానం, మరల నిజేలనన్న రామాయణంబు అని మొదలుపెట్టి తిన్న అన్నమే తింటూ ఉన్నాం మనం రోజు, అలాగే చేసిన సంసారమే చేస్తూ ఉన్నాము, ఇవి బోరు కొట్టినప్పుడు అదెందుకు బోరు కొడుతుంది, నేను నా పద్ధతిలో నేను రామాయణం చెప్పదలుచుకున్నాను చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. అందుకని అదే ధోరణిలో సినిమాలు కూడా అలాగే వస్తున్నాయి. అయితే రాముడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని జాతిని నడిపేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ ఫిగర్గా చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? ఆయన్ని ప్రొజెక్ట్ చేయాలని అనుకున్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ కీలకంగా ఉన్నటువంటి సంఘ్ పరివార్. సంఘ్ పరివారు ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి కృష్ణుడు తదితర దేవతా రూపాల కన్నా కూడా రాముడు చాలా అర్హుడు అని వాళ్ళు నమ్ముతున్నారు. అంటే రాముడిలో కాన్స్టిట్యూషనల్ ఐడియాలజీ ఒక రకంగా పోతపోసి ఉంటుంది. ఆ మూసలో ఉంటాడు ఆయన. అలా మూసలో ఉండేటువంటి ఒక క్యారెక్టర్ని జాతీయ దేవుడిగా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక ఐడియాలజీ ఉంది వాళ్ళకి. ఆ ఐడియాలజీలో భాగంగా ఈ రకమైన ఇంప్రెషన్లో వాళ్ళు ఉన్నారు. ఓటర్ కూడా ఉన్నాడు అని అనుకుని, ఓటరే ప్రేక్షకుడు. ఆ మూడ్ను సెటిల్ చేయటం కోసం కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మనం అనేక సినిమాలు చూస్తున్నాం. ఆ సినిమా పరంపరలో భాగమే ఈ రామాయణం కూడా. కాబట్టి
రామాయణము క్యారెక్టరైజేషను, ఆ క్యారెక్టర్స్కి సంబంధించిన జ్ఞానాన్ని ఈ జనరేషన్కి ఇవ్వటం, ఈ జనరేషన్ యూత్లో కొంచెం వాళ్ళ మనసుల్లో నాటుకునే పద్ధతిలో చెప్పటం అనేది ఒక కీలక అంశంగానే ఎంచుకుని ఈ సినిమా తీస్తున్నారు. అందుకని అయితే గెటప్పులకు సంబంధించి, కథకి సంబంధించి వీళ్ళు ఏదైనా దారుణం చేయబోతున్నారా అనే భయానికి నిన్న వాళ్ళు మేము అటువంటిది ఏం లేదు, అటువంటి ప్రమాదం లేదు, మీరు రాముడు మీ స్మృతి పథంలో రాముడు ఎలా రిజిస్టర్ అయ్యాడో అలాగే ఉంటాడు మా రాముడు కూడా అని చెప్పే ప్రయత్నం చేశారు రణబీర్ కపూర్ని. ఆ చూపించిన పద్ధతి అదంతా కూడా అలాగే ఉంది. ఆయన గెటప్ వేశారు, చూపించారు, బాగానే ఉన్నాడు రాముడు అని ప్రపంచం అంతా అనుకుంటోంది. కానీ రాముడిని చూడగానే ఒక భక్తి పారవస్యం పొంగి పొరలేంత ఆ ధోరణిలో అయితే కనిపించలేదు అది. కాకపోతే ఆది పురుషులాగా గందరగోళం చేయలేదు జనాలను. అంటే ఆ క్యారెక్టర్ని అపహాస్యం చేసే ప్రయత్నం అయితే జరగల, సీరియస్గానే చేశారు. కాకపోతే ఆ సీరియస్గా చేసిన దానిలో ఎక్కడా కూడా భక్తి భావాన్ని పెంపొందింపజేసే వదనంతో రాముడు కనిపించలేదు. రణబీర్ కపూర్ రాముడి గెటప్ వేసినట్టుగా ఉంది తప్ప ఒక రామ దర్శనం అయినట్టుగా ప్రపంచం అనుకోవడం లేదు. ఓకే, అది ప్రాబ్లం. అయినప్పటికీ పర్వాలేదు, అయినప్పటికీ ఆ మేరకైనా పర్వాలేదు. సో ఒక గెటప్లకు సంబంధించి అయితే ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది. ఇది 4,000 కోట్ల సినిమా అని చెప్తున్నారు బడ్జెట్ పరంగా, 2 భాగాలుగా ఉంటుంది, 4 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. సో చాలా బిగ్ స్కేల్ విఎఫ్ఎక్స్లు ఇవన్నీ ఉంటాయి. పైగా అంతర్జాతీయ సినిమా రంగానికి అంటే బాలీవుడ్ సినిమాలకి మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమాలకి పనిచేసేటువంటి ఒక పెద్ద సంస్థతో వీళ్ళకి ఒప్పందం ఉంది అని కూడా చెప్తున్నారు. ఉండవచ్చు, కానీ ఈ గ్లిమ్స్లో మాత్రం ఆ టెక్నికల్ క్వాలిటీస్ కూడా ఏమి కనబడలేదు. ఏదో అర్జెంటుగా ఈ శ్రీరామనవమి కాకుండా అది హనుమత్ జయంతి, ఈ హనుమత్ జయంతి సందర్భంగా దీన్ని మార్క్ చేయటం కోసం ఒక ఈవెంట్ ఉండాలి మంది అనే ఒక దాన్ని ఏమిటంటారంటే బలవంతపు బ్రాహ్మణార్థం అంటారు, ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం, అలా చేసినట్టుగా అనిపించింది గ్లిమ్స్. సో దానిలో ఆయన ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. టెక్నికల్గా కూడా కొంత పర్వాలేదు, టెక్నికల్గా పర్వాలేదు, గెటప్ పరంగా పర్వాలేదు. అది అంటే జాతీయ రాముడిగా అతన్ని కొంత పుష్ చేయొచ్చు అనే నమ్మకాన్ని అయితే కలిగించింది. అంత మాత్రం చేత ఆయనలో ఒక ఆయన చూడగానే భక్తి భావంతో హృదయాలు ఉప్పొంగేలాగా అయితే లేదు అది. మనకి గతంలో లౌకుస్లో రామారావు గారు కనిపించిన పద్ధతి కానీ అవన్నీ కూడా ఆయనని చూడగానే ఒక భక్తి భావం కలిగే పద్ధతిలో ఉంటాయి క్యారెక్టర్ డిజైనింగ్ అంతా. ఇక్కడ ఆ కష్టం పడినప్పటికీ అదేదో గెటప్ వేసినట్టుగానే ఉంది. అంటే రాముడిగా ఆ పాత్రలోకి పూర్తిగా ఈయన పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపించలేదు జనాలకి. అందుకని అదొకటే తప్పు, అదొకటే చిన్న ఇబ్బంది తప్ప ఓవరాల్గా ఇతర అంశాలు, టెక్నికల్ అంశాలు వాళ్ళు డబ్బులు బాగానే పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ భారీగానే ఉంది. ఈ సినిమాకి 4,000 కోట్లు అంటున్నారంటే, పైగా ఈ సినిమాలో రావణ పాత్ర పోషిస్తున్నటువంటి యష్, ఆయన కేజీఎఫ్ ద్వారా అందరికీ తెలుసు, ఆయన ఇందులో రావణుడు. ఆయన ఈ సినిమాకి పెట్టుబడి కూడా సమకూరుస్తున్నాడు, కో ప్రొడ్యూసరు ఏదో ఆ కేటగిరీలో ఉన్నాడు ఆయన. అలాగే సాయి పల్లవి ఈ సినిమాలో సీతగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకి ముందు అరవింద్ గారు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఎందుకనో ఈ ఇటీవల కాలంలో ఆయన పేరు కనిపించడం లేదు. బహుశా ఆయన ఎగ్జిట్ అయ్యారో లేదో తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఇది తెలుగు ప్రాంతం నుంచి మొదలైనటువంటి సినిమానే. ఇప్పుడు తెలుగు ప్రాంతాలని కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న పౌరాణిక సినిమాగా ఉంది అది. అండ్ ఇటు రామాయణము ఇంకా మహర్షి రాజమౌళి వారణాసి అనే పేరుతో ఒక యుగ సంచారి కథ తీస్తున్నాడు ఆయన. అంటే ఈ రామాయణము వారణాసికి ఏమన్నా అట్లా లింక్ లేదు. యుగ సంచారం చేస్తాడు మహేష్ బాబు క్యారెక్టర్ అని చెప్పాడు. యుగ సంచారం అంటే త్రేతాయుగము, ద్వాపర, ఇవన్నీ టైం ట్రావెలర్ యుగ సంచారం చేస్తాడు ఆయన. కృతయుగము ఇవన్నీ తిరుగుతాడు. ఈ తిరిగే క్రమంలో ఆయన రాముడిగాను కనిపిస్తాడు, కృష్ణుడిగాను కనిపిస్తాడు, మరో దేవుడిగాను ఆ గెటప్పుల్లో కనిపిస్తాడు. అయితే గెటప్పుల్లో కనిపించడం వేరు, టోటల్ సినిమాలో అదే పద్ధతిలో వెడుతూ
ప్రజలలో భక్తిభావం కలిగేలాగా ఆయన ఆహార్యాన్ని తీర్చిదిద్దటం వేరు. గెటప్ వరకు అయితే కొంత అపరిమిత అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు మనకి వాళ్ళు రివీల్ చేసినటువంటి క్యారెక్టర్ కూడా అలాగే కనిపించింది. అంటే రణబీర్ కపూర్ క్యారెక్టర్ కూడా ఆయన రాముడిగా జీవిస్తున్నాడు అనే దానికంటే కూడా రాముడు గెటప్ వేసాడు అనే డౌట్ వచ్చేలాగా ఉంది ఆ క్యారెక్టర్, ఆయన కనిపించిన తీరు. సో ఇంకొంచెం వర్కౌట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు రెడిక్యూల్ చేయలేదు, అపహాస్యం చేయలేదు అనే మాట వాస్తవమే, కానీ అలాగని చెప్పి అర్థవంతమైన సినిమా తీస్తున్నారు అనేది కూడా డౌటే. ఏదో ప్రయోగం అయితే చేస్తున్నారు, దానికి సంబంధించి 4,000 కోట్ల బడ్జెట్ ఉందని చెప్తున్నారు. నిజంగానే ఉందా అబద్ధంగా ఉందా అనేది పక్కన పెట్టేస్తే 4,000 కోట్లతో సినిమా చేయటం అనేది చిన్న విషయం కాదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలా బిగ్ ఇష్యూ అది. మరి ఈ బిగ్ ఇష్యూని తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు ఎలా చూస్తున్నారు అనేది చూడాలి. ఏది ఏమైనా కానీ ఈ గ్లిమ్స్, రామాయణం గ్లిమ్స్ సందర్భంగా విడుదలైనటువంటి గ్లిమ్స్ అయితే అది జస్ట్ ఆయన పరిచయంగా మాత్రమే ఉంది తప్ప భక్తిభావం పెంపొందింపజేసే పద్ధతిలో అయితే ఆయన గెటప్ కనిపించాలి. అదొక్కటి ఇబ్బంది. నిజానికి వీళ్ళు కొంత మేకప్ చేసే ప్రయత్నం ఏదో చేశారు బెటర్గా. అంటే ఆది పురుష్ అనుభవం రిపీట్ కాకుండా ఉండడానికి ఒక కసరత్తు అయితే జరిగిందని అర్థమవుతోంది. సో రేపు థియేటర్లలో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.